హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీనాక్షి వంటశాల. నేను ఈరోజు కాకరకాయ వేపుడు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా ఈజీ ప్రాసెస్. నేనైతే కొన్ని హాఫ్ కేజీ తెల్ల కాకరకాయ ఇలా తీసేసుకొని శుభ్రంగా కడుక్కొని ఇలా జల్లీలో వేసుకున్నానండి. సో నెక్స్ట్ ఇప్పుడు నేను చాప్ చేసేసుకుంటాను. కట్ చేసుకుందాము. ఈ పైన పీల్ తీయాల్సిన అవసరం లేదండి. కొందరైతే పైన ఇట్లా చెక్కులా తీసేస్తారు, తీయాల్సిన అవసరం లేదు. సో నేను ఇప్పుడు స్ట్రైనర్లో వేసుకున్నాను కదా, ఇప్పుడు నేను కట్ చేస్తాను. సో ఈ కట్ చేయడం కూడా ఎలా కట్ చేయాలంటే, ఫస్ట్ సైడ్స్కి కట్ చేసేసి స్ట్రైట్గా మధ్యలో కట్ చేసేసి హాఫ్ సర్కిల్ మోడల్లో నేనైతే కట్ చేసేసుకున్నాను. సో అన్నీ ఇలా నీట్గా చాప్ చేసేసుకొని సాల్ట్, నేనైతే పింక్ సాల్ట్ యూజ్ చేస్తాం కదా, కాస్త నేను 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ అయితే వేసేసుకొని ఇలా ప్రెస్ చేయాలండి. ప్రెస్ చేయడం వలన ఉప్పు అనేది మంచిగా ముక్కలకి పట్టుకుంటుంది అండ్ మంచి టేస్ట్ వస్తుంది. సో నేను ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసి ఏఎంసీ బౌల్ పెట్టుకున్నాను. ఏఎంసీ బౌల్లోనే ఈ కాకరకాయ ఫ్రై చేస్తాను. సో ఏఎంసీ బౌల్లో ఆయిల్ వేసేసి కాస్త ఆవాలు జీలకర్ర వేసేసాను. నెక్స్ట్ కరివేపాకు వేసుకున్నానండి. నెక్స్ట్ కాస్త 4 to 5 పీసెస్ ఎండుమిర్చి వేసుకున్నాను. కాస్త ఫ్రై అవ్వనిద్దాము. కాకరకాయ కర్రీ అనేది హెల్త్కి చాలా మంచిదండి. డయాబెటీస్ పేషెంట్ వాళ్ళకైతే ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటుంది. సో నెక్స్ట్ అయితే నేను కాకరకాయ వేసుకున్నాను, చాప్ చేసుకున్న కాకరకాయ. నెక్స్ట్ కాస్త పసుపు వేసుకున్నాను. సో ఇదంతా కాస్త కలిపేద్దాము ఈవెన్గా. పసుపు అంతా కాకరకాయ ముక్కలకు పట్టేలా కలిపేసుకుందాము. సో నేను ఇందులో మళ్ళీ ఎక్స్ట్రా సాల్ట్ ఏం యాడ్ చేయట్లేదు. స్మాష్ చేసేటప్పుడు వేసాను కదా, అదే సాల్ట్తో కర్రీ చేస్తున్నాను. సో ఎక్స్ట్రా ఉప్పు అయితే ఏం యాడ్ చేయట్లేదు. సో కాస్త మగ్గనిద్దాము ఇవి. సో నేను ఈ కాకరకాయ ఫ్రై అయితే నేను లిడ్ క్లోజ్ చేయకుండా చేస్తున్నానండి కర్రీ. సో నేను కాస్త వెల్లుల్లి కచ్చపచ్చ దంచుకొని అయితే వేసుకున్నాను. ఇవి కాస్త మగ్గిన తర్వాత ఒక 10 minutes తర్వాత కచ్చపంచగా వేయించుకున్న వెల్లుల్లి అయితే వేసుకున్నాను. సో కాస్త పట్టనిద్దాము. ముక్కలకు అన్నిటికీ ఈవెన్గా కలిపేస్తే మంచిగా పట్టేస్తుందండి. సో ఎప్పుడైనా ఏ ఫ్రైస్ అయినా మనకు కంప్లీట్గా ఫ్రై అయిన తర్వాతనే కారపొడి అనేది వేసుకోవాలండి. అప్పుడే ముక్కలకు మంచిగా పట్టుకుంటుంది. లేకపోతే ముందే కారపొడి వేస్తే మాత్రం అది కాస్త అడుగంటినట్లు అవుతుంది, మాడిపోతుంది. సో నీట్గా ఫ్రై అవ్వదు, నీట్గా ఉండదు కర్రీ. చూడండి, కారపొడి వేసేసుకున్నాను. వేసేసుకొని కాస్త కలిపేసినాక చూడండి, ఎమ్మి కాకరకాయ ఫ్రై రెడీ.